హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎల్ శారీస్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఒక మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ చూపిస్తానండి. జుట్టుకి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ హెయిర్ ఆయిల్ కోసం ముందుగా 2 నుంచి 3 చెంచాలు మెంతులు తీసుకోండి. అలానే ఒక కప్పు కర్రీ లీవ్స్ అండి, కరివేపాకు తీసుకోండి. ఇక్కడ నేను చూపిస్తుండేది 5 రెక్కల మందారం అంటారు చూడండి, రెడ్ కలర్ది. ఆ రేకులండి ఇవి ఎండపెట్టైనా తీసుకోవచ్చు, లేదా ఫ్యాన్ కింద ఆరబెట్టైనా ఒక 5 to 6 days ఆరబెడితే ఈ విధంగా వస్తుందండి. అవి అయినా తీసుకొని ఇక్కడ ఒక 1/2 kg వరకు కొబ్బరి నూనె తీసుకున్నానండి, కోకోనట్ హెయిర్ ఆయిల్. కొబ్బరి నూనె తీసుకొని ఇలా లో ఫ్లేమ్లో మంచిగా మరిగించండి. ఒక మందంపాటి గిన్నె తీసుకోండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి, లో ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం 1/2 kg ఆయిల్ ఇందులో తీసుకోండి. సన్నగా అలా చూడండి, చిన్న మంట పైన కొంచెంగా మరిగిన తర్వాత 1 by 1 మనం వేసుకుందామండి. చాలా బాగా పనిచేస్తుందండి ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్. 3 ingredients అండి మనకు కావాల్సింది. 1 by 1 వేసుకొని మరిగించడమే అండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ముందుగా మనం తీసుకున్న ఈ 2 to 3 spoons మెంతులు ఉన్నాయి చూడండి, అవి యాడ్ చేసుకోండి. మంట లో ఫ్లేమే మెయింటైన్ చేయండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. కొంచెం ఆయిల్ బాయిల్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టండి. తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు లో ఫ్లేమ్ పెట్టేసేయండి. ఇక్కడ మందార రేకులు చూడండి, కింద కాడ పైన పుప్పొడి ఉంటుంది చూడండి, అవి 2 తీసేసి మంచిగా ఆరబెట్టినవండి ఇవన్నీ మందార రేకులు అండి. ఇవన్నీ మనకు బయట మెడికల్ స్టోర్స్లో, ఆయుర్వేదం షాప్స్లో డైరెక్ట్ మందారం పొడి దొరుకుతుందండి, అదైనా తీసుకోండి. లేదు ఫ్లవర్స్ అవైలబుల్ ఉన్నాయంటే ఇలా ఆరబెట్టుకొని అయినా తీసుకోండి. ముందుగా ఇలా మెంతులు యాడ్ చేసుకోండి, 1 by 1 యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా కరివేపాకు యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్ పెట్టండి, హై ఫ్లేమ్ పెడితే చిటపట అనేసి అంత ఆయిల్ చిట్లిపోతుందండి. లో ఫ్లేమే మెయింటైన్ చేయండి. మందార రేకులు కూడా వేసుకోండి. లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండండి. ఆయిల్ కొంచెం కలర్ వచ్చేంత వరకు సింపుల్గా కలుపుతూ ఉండండి, అంతే అండి ప్రాసెస్. ఇది హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి, ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ ఉంటుంది చూడండి, వైట్ హెయిర్ రాకుండా ఉండేకి చాలా యూజ్ అవుతుందండి ఈ హెయిర్ ఆయిల్. నాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటే ఇది యూజ్ చేయడం మొదలు పెట్టానండి. కొంచెం నాకు బెస్ట్ రిజల్ట్స్ అనిపించాయి, సో అందుకే వీడియో చేస్తున్నానండి. చాలా సింపుల్ ప్రొసీజరే అండి. తీసుకొని 1 by 1 యాడ్ చేసి ఆయిల్ బాగా కొంచెంగా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. చాలా బెస్ట్ రిజల్ట్సే ఉంటాయండి ఇది యూజ్ చేయడం వల్ల. యూసేజ్ కూడా చాలా సింపుల్ అండి, ఏం లేదండి. మీరు ఈవినింగ్ మంచిగా హెయిర్కి అప్లై చేసేయండి. అప్లై చేసి మసాజ్ చేసుకోండి, ఫుల్గా బాగా మర్దన చేసుకోండి హెయిర్. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేసేయండి. మీ ఇష్టం, వీక్లీలో 2 కానీ 3 కానీ 2 నుంచి 3 సార్లు అండి, మీ ఇష్టము. యూజ్ చేయండి, బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఇలా కలుపుతూ ఉంటే కలర్ చూడండి, కలర్ మంచిగా రావాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు రావాలండి కలర్. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పెట్టండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం వదిలేసేయండి. వేడి మీద ఫిల్టర్ చేయొద్దండి, కొంచెంసేపు వదిలేస్తే ఆయిల్ కొంచెం కూల్ డౌన్ అయిపోతుందండి. ఆయిల్ అంతా కొంచెం చల్లబడిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకోండి. మీరు ఫిల్టర్ ఉంటుంది కదండి, టీ ఫిల్టర్, అదైనా యూజ్ చేయండి, లేదా కాటన్ క్లాత్ అయినా యూజ్ చేయండి. కాటన్ క్లాత్ అయితే మనకి ఆ మెంతుల సీడ్స్ ఇంకా ఏమైనా మనం ఇలా కలుపుతున్నప్పుడు చిన్న చిన్న రవ్వలు బ్రేక్ అయిపోయి ఉంటాయి చూడండి, అవన్నీ పడకుండా ఉంటాయండి. నేనైతే కాటన్ క్లాతే యూజ్ చేసి ఫిల్టర్ చేసుకున్నానండి, మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తున్నట్టు కలర్ రావాలండి, ఆయిల్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ఆయిల్. ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో వేసుకోండి. 2 to 3 spoons వరకు వేసేసుకొని మంచిగా ఇలా కాటన్ క్లాత్లో బాగా ట్విస్ట్ చేయండి, ప్రెస్ చేయండి. ఆయిల్ అంతా వచ్చేస్తుందండి చూడండి, నేను వీడియోలో చూస్తున్నట్టు చేయండి. అలా బాగా ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా ఫిల్టర్ అవుతుందండి. డైరెక్ట్ మీరు టీ మెష్ అలా యూజ్ చేస్తే అంతా రవ్వలు పడిపోవచ్చండి. ఈ విధంగా అయితే ఫైన్గా వస్తుందండి ఆయిల్. ఇలా బాగా ప్రెస్ చేయండి. ఈ ఆయిల్ అనేది మీరు గ్లాస్ జార్లో అయినా స్టోర్ చేసుకోండి, లేదా స్టీల్ జార్లో అయినా స్టోర్ చేసుకోండి. చాలా రోజుల వరకు ఉంటుందండి ఆయిల్. చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. నాకు మీరు ఒకవేళ యూజ్ చేసి మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తే నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. నేనైతే యూజ్ చేస్తున్నాను హెయిర్ ఫాల్ కోసము, నాకైతే మంచి రిజల్ట్ అనిపించిందండి. హెయిర్ లాస్ కొంచెం తగ్గుతుందండి.
సో మీకు కూడా చూస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను ఈ విధంగా స్టీల్ జార్లో స్టోర్ చేసుకున్నానండి. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. థ్యాంక్స్ అండి. ఇలా స్టీల్ జార్లో స్టోర్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.